నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. తొలి సంధ్య వేళల్లో మార్వెలస్ కబుర్లతో మీ తలుపు తట్టే వినూత్న కార్యక్రమమే ఈ ఉదయరాగం. ఆత్మీయ అతిథితో అనుభవాల్ని పంచుకుంటూ మధురానుభవాలను మీకు అందించడానికి ఈ సరికొత్త కార్యక్రమం సిద్ధమైంది. ఈనాటి ఎపిసోడ్కి శుభారంభం పలుకుదామా? మంచి ఆరంభమైతే ఆ విజయం మంచి ఫలితాలనే ఇస్తుంది. మన ఉదయరాగం కూడా అలాంటి సత్ఫలితాలనే సాధించాలని ఆశిస్తూ ఈరోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగంతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఈనాటి శుభయోగం చూశారుగా. మరి ఈరోజు ఉదయరాగం కార్యక్రమంలో మనతో పాటు తన అనుభవాల్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చిన మన ఆత్మీయ అతిథి శ్రీమతి సంధ్యావళి గారు. కష్టపడే తత్వం, పట్టుదల, క్రమశిక్షణ ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సంధ్యావళి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచారు కూడా. సైన్స్ గ్రాడ్యుయేషన్ పట్టా చేత పట్టుకొని విశాఖ వచ్చిన సంధ్యావళి సాయి ఫార్మా సంస్థను నెలకొల్పి డిస్ట్రిబ్యూటర్గా, ప్రమోటర్గా, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ నగరవాసులకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరి తన ప్రతిభను చాటుకున్నారు. కొద్ది కాలానికే సంస్థ నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్ళ విజయప్రసాద్ గారితో కలిసి వెల్ఫేర్ స్థాపనకు కృషి చేశారు. వెల్ఫేర్ను ప్రగతి పథంలో నడిపించడం ఆమె పరిపాలనా దక్షతకు నిదర్శనం. సాంస్కృతిక రంగం అంటే ఎంతో ఇష్టపడే సంధ్యావళి ఒక ఛానల్లో కొద్ది రోజుల పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఓవైపు గృహిణిగా, తల్లిగా, అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి నిర్వాహకురాలిగా కీలకమైన బాధ్యతలు పోషిస్తున్న శ్రీమతి సంధ్యావళి లయన్స్ క్లబ్, వైజ్మెన్ క్లబ్ తదితర క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు. వెల్ఫేర్ గ్రూప్ విజయ ప్రస్థానంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీమతి సంధ్యావళి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి సంధ్యావళి గారు. నమస్కారం అమ్మా. మీరు విభిన్న ఫీల్డ్స్లో చేశారు. అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను 16 సంవత్సరాలు ఉంటుండగా ఐ వాజ్ 16 years old. హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ చదువుతుండగానే తిరుమల గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఐ హ్యావ్ టు వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండేటట్టుగా ఏదైనా పని చేస్తే ఈ పని మనమే చేయాలి, తను చేస్తేనే బాగుంటుంది అనేటట్టు అనిపించుకోవాలని ఒక కాంక్ష అయితే ఉండేది. ఓకే, అందరూ చేస్తారు అవే పనులు, బట్ వీ షుడ్ బి డిఫరెంట్ ఇన్ వాట్ వీ డూ అనేది నాకు ఇష్టం. సమ్వాట్ ఐ గాట్ గుడ్ టీచర్స్ అరౌండ్ మీ. నాకు దొరికిన మనుషులందరూ కూడా చక్కగా నాకు అన్ని నేర్పించడం కానీ మనకి నేర్చుకోవాలన్న ఇష్టం ఉండాలి. అలాగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1990లో వైజాగ్ వచ్చాను. ఓకే, వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ వాతావరణం నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇక్కడ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉండింది. ఓకే, సో ఆ ఆలోచనే దో ఐఎమ్ నాట్ బీఫార్మసీ అది చేయకపోయినా కానీ మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేయమని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు సలహా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఫార్మస్యూటికల్ కంపెనీ ఉండేది, వాళ్ళ ప్రోడక్ట్స్ వైజాగ్ ఇంట్రడ్యూస్ చేయమని అడిగారు. ఒక వారం రోజులు మాత్రమే ట్రైనింగ్ తీసుకొని ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు మెడికల్ ఫీల్డ్. సో ఐ వాజ్ ద సెకండ్ లేడీ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇన్ వైజాగ్. అప్పటిదాకా ఆడవాళ్ళు ఎవరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉండేవారు కాదు, ఒకే ఒక అమ్మాయి చేసేదట నాకు ముందు. సో ఐ వాజ్ ద సెకండ్ లేడీ మెడికల్ రిప్రజెంటేటివ్. అది ఒక రకంగా అడ్వాంటేజ్ ఏనేమో. పీపుల్ హ్యాడ్ అ డిఫరెంట్ వ్యూ, గర్ల్స్ కెన్ డూ దిస్ ఆల్సో, ఈ ప్రొఫెషన్లో కూడా అమ్మాయిలు రాగలరు, చేయగలరు అనే ఒక కొత్తదనం కనిపించింది. సో ఇట్ హెల్ప్ మీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఆల్ ద 3 products. చక్కగా 3 productsని ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద కంపెనీలని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని బాగా సాగించాను. ఆల్మోస్ట్ 4 years I had
a very good tenure of pharmaceutical distribution and promotion also. ఓకే, మరి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. మరి డబ్బింగ్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అదేంటంటే ఫార్మస్యూటికల్ బిజినెస్ బాగా సాగుతున్న తరుణంలో బాగుంది అని అనుకున్నప్పుడు ఐ వాజ్ బ్లెస్డ్ విత్ మై సెకండ్ సన్. ఓకే, చిన్న బాబు పుట్టిన తర్వాత ఇంకా ఎవరు చూసుకోవడానికి లేరు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, కంపల్సరీ బాబుని నేనే చూసుకోవాలి. అందుకని ఆ టైంలో ఏంటంటే ఏదో చేయాలి, ఉంటది కదా సంపాదన అలవాటు అయిపోయిన వాళ్ళు ఖాళీగా కూర్చోమంటే కూర్చోరు అంతే. ఖచ్చితంగా. ఎందుకనో సడన్ గా నాకే ఒక రోజు అలాగ అనిపించింది, ఏదైనా ఐ మీన్ వాయిస్ ఇస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదమ్మా, అస్సలు లేదు. అసలు ఆ ఐడియా ఎలా స్ట్రైక్ అయిందో కూడా నాకు తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఐడియా వచ్చింది. పొద్దున్నే చక్కగా స్నానం చేపించి పాలు పట్టేసేస్తే బాబు ఒక 2 hours పడుకునేవాడు. వాడిని పడుకోబెట్టి నేనే వెళ్ళి సిటీ కేబుల్ ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేసుకొని ఐ సెడ్ ఐ వాంట్ టు గివ్ మై వాయిస్ అని చెప్పేసి అన్నాను. సో దే వర్ ఆస్కింగ్ మీ ఆన్ స్క్రీన్ ఏదైనా చేయగలరా అని అంటే నాకు ఆన్ స్క్రీన్ చేయడం ఇష్టం లేదు, ఓన్లీ వాయిస్ ఐ కెన్ గివ్ అని చెప్పేసి అన్నాను. అంటే దాదాపుగా చాలా మంది ఆన్ స్క్రీన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, నాకు ఎందుకో ఇష్టం లేదు. ఓకే, సో అలాగా నాకు దానిలో ట్రైనింగ్ కూడా ఏం లేదు. బట్ మాడ్యులేషన్ అది వినగా ఇలా ఉంటే మనకే అనిపిస్తుంది, కొన్ని వింటుంటే వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ కుడ్ మేక్అవుట్ మై సెల్ఫ్ ఆర్ ట్రైన్ మై సెల్ఫ్. అలా చేస్తూ జస్ట్ ఒక 1/2 hour అలా చెప్పేసేస్తే ఒక 3-4 యాడ్స్ అయిపోయేవి. నా చాక్లెట్లకి ఐస్ క్రీమ్కి డబ్బులు వచ్చేవి. అదే మీరు ముందు నుంచి ఏ రంగంలో అయినా నేను కనిపించాలి అన్న పట్టుదల ఉంది కాబట్టి మీరు ఈ రంగంలో కూడా నెగ్గుకొచ్చారు. ఆ రెండు బాగా ఇష్టం అనమాట, చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. మీకా మీ పిల్లల కోసం? నాకేనండి, నాకే ఇష్టం. నాతో పాటు మా అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లల్ని, నా పిల్లల్ని అందరినీ పోగేసుకొని మరి చక్కగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళతో ఉండడం అంటే చాలా ఇష్టం నాకు. సో దానికి మళ్ళీ హస్బెండ్ అడగకూడదు డబ్బులు, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పెన్సెస్ కదా, సో ఇది అడగకూడదు అని చెప్పేసి ఏం చేస్తే బాగుంటుంది అన్న దాంతో వచ్చిన థాట్ ఇది. సో దట్స్ హౌ ఐ కుడ్ మేనేజ్. నాకు అనిపిస్తుంది మనసులో పట్టుదల ఉండి ఏదైనా నిజంగానే కోరుకుంటే భగవంతుడు ఏదో ఒక విధంగా మార్గం చూపిస్తాడు. అనేది చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ కోసమే ఆలోచించారు. ఓకే, దానికి మాత్రమే. అయిపోయిన వెంటనే చక్కగా డబ్బాతో కొనేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఒక 1/2 hour బాబు లేచేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని నేను. సో దట్స్ హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఆ తర్వాత చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత 2-3 movies కూడా చేశాను. డబ్బింగ్ చెప్పాను మూవీస్లో కూడా, హైదరాబాద్ వెళ్ళి. కాకపోతే ఇంకా బాబుని వదిలేసి అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేసాను అనమాట మళ్ళీ. ఓకే, మరి ఇదో డిఫరెంట్ ఫీల్డ్. మరి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా రావాలనిపించింది అసలు? ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఐ షుడ్ సే. చాలా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అది. మా వాళ్ళు, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ మై హస్బెండ్ హీ యూస్ టు వర్క్ ఇన్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, అప్పటికి కాకపోతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేసేవారు ఆయన. దాని తర్వాత ఒక ఇల్లు కొనుక్కుందాము అనే ఆలోచన వచ్చి చేసే మెడికల్ ఫీల్డ్లో ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్తో అంత అమౌంట్ నేను ఎలకేట్ చేయలేను అని అర్థమయ్యి నేనేం చేయాలా అని అనుకున్నప్పుడు, ఇందాక చెప్పాను కదా సంకల్పం ఉంటే భగవంతుడు మార్గాలు చూపిస్తాడు. అవును. సో అలాగా ఆ తరుణంలో నాకు మళ్ళా విజయప్రసాద్ గారు రియల్ ఎస్టేట్ రంగంలోకి రా, ఇక్కడ బాగుంటుంది, నీకున్న మార్కెటింగ్ స్కిల్స్కి చక్కగా నువ్వు అనుకున్నట్టుగా నీ డ్రీమ్ హౌస్ నువ్వు చేసుకోగలవు అని చెప్పి నన్ను రియల్ ఎస్టేట్ రంగానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఐ కుడ్ మేక్ ఇట్. ఆయన ఇచ్చిన చిన్న సలహా ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది. ఓకే, మీరు వేరే రియల్ ఎస్టేట్లో చేశారు, అయితే తర్వాత వెల్ఫేర్ గ్రూప్ని స్థాపించాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? వెల్ఫేర్ స్థాపించాలి అన్న ఆలోచన నాది కాదు. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ విజయప్రసాద్ మల్లా గారు. ఓకే, ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆయన బయటకు వచ్చేసేసి ఒక సంస్థ స్థాపించాలి, అందరికీ మంచి చేయాలి అని ఒక చక్కటి ఆలోచనతోటి స్టార్ట్ చేశారు అది. ఓకే,
అయితే ఈజ్ ఎ గుడ్ విజనరీ. ఆయనకున్నంత విజన్ అయితే అబ్సల్యూట్గా నాకు లేదు. నేను ఎప్పుడు ఆ మూమెంట్లో నేను ఏం చేస్తున్నాను, ఏం చేయగలను, నా వల్ల ఏం జరుగుతుంది అని మాత్రమే ఆలోచిస్తాను. ఓకే. లైక్ ఇన్ ఫ్యూచర్ ఇది చేస్తే ఏమవుతుంది అన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదు. స్టార్ట్ చేసిన రోజున బికాస్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నన్ను నా లైఫ్లో నేను అచీవ్ చేయాలి అని అనుకున్నవి నేను అచీవ్ చేయడానికి ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఓకే. అలాగా ఆయన మీద ఒక గౌరవం. ఆయన ఏదైనా చేస్తున్నారంటే డెఫినెట్గా నా వంతు సహకారాన్ని నేను అందించాలి అనే కోరిక మాత్రమే ఉండేది. ఓకే. అంతేగాని ఇది స్టార్ట్ చేస్తే ఎంత ఎదుగుతామో ఎలా ఉంటామో అని ఏ రోజు అనుకోలేదు, ఆలోచించలేదు కూడాను. ఓకే. సో అలాగా ఆయన చేసిన ఆలోచనకి ఆ రోజు నాకు తెలిసింది, నేను చేయగలిగింది ఒక ఫ్రెండ్గా ఊరికనే పక్కన కూర్చొని నేను చేయగలిగింది మాత్రమే చేసేదాన్ని. ఐ వాజ్ నాట్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. నేను ఎప్పుడు అనుకోలేదు వెల్ఫేర్ గ్రూప్లో నేను డైరెక్టర్ని అవుతానని, గ్రూప్ ఇంత పెద్దగా అవుతుందని. ఐ వాజ్ నెవర్ నోయింగ్ ఇట్. ఓకే. అది ఎప్పుడు స్టార్ట్ అయిందండి వెల్ఫేర్? 1999 3rd March వైజాగ్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ లైక్ దాన్ని ఈస్టర్న్ పార్ట్స్లో, నార్త్ ఈస్టర్న్ పార్ట్స్లో స్ప్రెడ్ చేసే అవకాశం లభించింది. మంచి మార్కెటింగ్ పర్సన్స్ మాకు దొరికారు. సో అలాగా బీహార్, జార్ఖండ్ నుంచి స్టార్ట్ చేసింది మేము. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ చేసింది జంషెడ్పూర్లో స్టార్ట్ చేసాము. ఓకే. జార్ఖండ్లో, అక్కడి నుంచి బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఇలాగా 16 రాష్ట్రాల్లో ఇవాళ వెల్ఫేర్ ఓకే తన ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. అందులో నాదొక చిన్న పాత్ర. లేదు, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్. మరి ఈ వెల్ఫేర్ విజయ ప్రస్థానంలో మీ పాత్ర ఎంతవరకు పోషించారనుకుంటున్నారు మీరు? ఐ వాజ్ ఆల్వేస్ ఎ కమ్యూనికేటర్. ఓకే. అంటే ఒక మనిషికి ఉండే ఆలోచనని, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మంచి ఆలోచన చేస్తారు, ఆ ఆలోచనని అలాగే పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఒక సోల్జర్ కావాలి. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్లో నేను ఒక చిన్న సోల్జర్ని, అంతే. మీరు అనుకుంటున్నారు అలాగా? ఓకే. ఎంతోమంది సమిష్టి కృషి ఇవాళ వెల్ఫేర్ ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని రంగాల్లో ఉన్నది అని అంటే డెఫినెట్గా చాలామంది లీడర్స్, చాలామంది కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే 15 సంవత్సరాల్లో 16 రాష్ట్రాల్లో ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఇన్ని వేల మందికి మేము ఆల్మోస్ట్ 40,000 to 50,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, అలాగే డిఫరెంట్ రంగాల్లో వెల్ఫేర్కి అంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడము, ఇది ఒక్కళ్ళ వల్ల సాధ్యమయ్యేది కాదు. డెఫినెట్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీఆర్. ఎవ్రీవేర్ వీ వెంట్. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మమ్మల్ని అభిమానించే మనుషులు, కష్టపడి పనిచేసే మనుషులు, వెల్ఫేర్ బాగుండాలి అని కోరుకునే మనుషులు. వెల్ఫేర్ పేరులోనే ఉంది, అందరి సంక్షేమం. సో అలాగా అందరి మంచి చూస్తుంది వెల్ఫేర్ సంస్థ. వెల్ఫేర్ బాగుంటే మేమందరం బాగుంటాము అనే ఒక మంచి ఆలోచన అందరి మనసుల్లోనూ కలిగి మేమందరం కష్టపడ్డాం కాబట్టి వెల్ఫేర్లో ఉంది. అంతేగాని నేను ప్రత్యేకంగా చేసింది అని అంటే నాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్, ఐ షుడ్ సే, కాస్త హిందీ, ఇంగ్లీష్ ఇప్పుడు వెళ్తూ కొన్ని రాష్ట్రాల భాషలు అలాగే నేర్చుకున్నాను. మాట్లాడుతూ వచ్చేసినాయి. 16 రాష్ట్రాల భాషలు అర్థం చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు అర్థం చేసుకుంటాను. ఫౌండర్గా 16 రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ గ్రూప్ని నెలకొల్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే మాటలు కాదు. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా స్టార్టింగ్లో? లేదండి, నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఏ ప్రాబ్లము రాలేదు. ఓకే. ఇంట్లో మా శ్రీవారు చాలా బాగా సపోర్ట్ చేసేవారు నన్ను. ఓకే. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో ఆల్మోస్ట్ 20-25 డేస్ ఎవ్రీ మంత్ ఐ యూస్ టు ట్రావెల్. ప్రతి నెల ఆల్మోస్ట్ 20 రోజులు, అందులో చిన్న పిల్లలు. దో ఇంట్లో ఫుల్ టైమ్ సర్వెంట్స్ ఉన్నా కానీ ఒక మదర్ ప్లే చేయాల్సిన రోల్ మిస్ అవుతుంది అని అంటే అది మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో అలాగ ఇంట్లో నాకు మా శ్రీవారి దగ్గర నుంచి వచ్చిన ప్రోత్సాహం. ఓకే. అలాగని బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను,
వేరే రాష్ట్రాలకి తిరుగుతున్నాను, అక్కడ నాకు సెక్యూరిటీ అలాగా ఏ రోజు నాకు అనిపించలేదు. నేను ఇందాక అన్నట్టుగా మంచి మనుషుల మధ్యలో పనిచేసే అవకాశం కలిగింది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా మమ్మల్ని అభిమానించి మమ్మల్ని ప్రేమగా చూసుకునే మనుషులు ఉన్నారు కాబట్టి నాకు ఏ రోజు కష్టం అని అనిపించలేదు. యాక్చువల్లీ వెనక్కి తిరిగి చూసుకొని నిన్న కష్టపడ్డానా అని ఆలోచించే టైం ఉండేది కాదు. మేబీ దాట్స్ ద రీజన్ వి నెవర్ ఫెల్ట్ దట్. ఇప్పుడు కూడా ఎప్పుడు కష్టపడ్డాం అని లేదు. 1999లో చక్కగా కైనెటిక్ హోండా మీద తిరిగేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నానని అయితే చెప్పను. అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అంటే అంత డెడికేటెడ్గా పనిచేశారనమాట. అందుకనే మీకు ఎన్ని స్ట్రగుల్స్ అయినా ప్రాబ్లమ్స్ అయినా మీకు అనిపించలేదు. ఏం అనిపించలేదు. ఏ రోజు కష్టపడ్డాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. మేబీ యాజ్ ఐ సెడ్ అందరి ప్రేమాభిమానాలు, మేము అచీవ్ చేసిన సక్సెస్, జనరల్గా మంచి సక్సెస్ సాధిస్తే అంటారు కదా మనం పడిన కష్టం మర్చిపోతాము అని. అలాగా ఇవాళ మాకున్న సక్సెస్, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ షాప్కి వెళ్ళినా బయట ఎక్కడికి కనిపించినా వెల్ఫేర్ మేడం అని నన్ను పలకరిస్తారు చక్కగా. ఆ పిలుపు వినంగానే, వెల్ఫేర్ మేడం అని వినంగానే మనకి ఏం చేసామనేది మర్చిపోతాము. సో ఆ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ముందు సంధ్య అని అనేవారు, ఇప్పుడు వెల్ఫేర్ సంధ్య అని అంటున్నారు. సో అది ఒక ఇంటి పేరు లాగా అయిపోయింది నాకు. సో డెఫినెట్గా ఎప్పుడైతే మనకి అంత మంచి అభిమానం లభిస్తుందో డెఫినెట్గా మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము. ఏ రోజు అసలు కష్టపడిన ఫీలింగ్ నాకైతే ఏ రోజు లేదు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. ఎందుకంటే బేసిక్గానే నాకు సందడిగా ఉండడం ఇష్టం. ఎక్కువ టైం దొరికితే పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతోటి గడపడం, కొత్త మనుషులతో మాట్లాడడం, కొత్త ప్లేసులు చూడడం, ట్రావెల్ చేయడం, ఇవన్నీ నాకు ఇన్హరెంట్గా ఇష్టాలు. ఇవి నా వర్క్ నాకు అవన్నీ నేను ఎంజాయ్ చేసేటట్టుగా చేసింది. సో ఐ నెవర్ ఫెల్ట్ ఐ వాజ్ వర్కింగ్. ఉదయరాగంలో అనుగ్రహ ఫలాలను తెలుసుకునే ముందు చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి పునఃస్వాగతం. రాశుల గ్రహ బలాన్ని తెలిపే అనుగ్రహాన్ని మనకు అందించడానికి శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరి మన గ్రహ బలాన్ని తెలుసుకుందామా? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. ఈరోజు 12వ తారీఖు శుక్రవారం, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పొదుపు పథకాల దిశగా ఆలోచనలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ప్రతి పని కూడా మంచి విధంగా వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాలకు వచ్చిన ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి. అతి చనువు మంచిది కాదు. స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ పిల్లల అత్యుత్సాహం క్షేమదాయకం కాదు. దాన్ని కొంచెం అదుపులో చేసుకున్నట్టయితే మేషరాశి వారు ఈరోజు అత్యున్నత ఫలితాలు సాధించగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చేసే పనికి విపరీతమైన ధన వ్యయం జరుగుతుంది. బంధువులలో మిత్రులలో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. శక్తికి మించిన ఓర్పు పట్టుదలతో పనులు పూర్తి కాగలవు. వివాహం కాని వారికి శుభ పరిణామంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంత శ్రమించినా ఫలితం స్వల్పంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి చీటికి మాటికి
కలహాలు చికాకులు తలెత్తుతూ ఉంటాయి. వ్యాపార అభివృద్ధికై మరింత ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధ కార్యాల్లోనూ వేడుకల్లోనూ విందులు వినోదాల్లోనూ చురుగ్గా వ్యవహరించి పాల్గొంటారు. అందరి మన్ననలు పొందుతారు. ఖర్చు అధికమైనను ధనానికి ఇబ్బంది ఉండదు. ఖర్చు పెట్టిన ధనానికి సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఖర్చు విషయంలో తృప్తిగా ఉంటుంది. బంధువుల రాకపోకలు జరుగుతాయి. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. మీ సంతానం యొక్క మొండి వైఖరి మీకు చికాకులు కలిగిస్తూ ఉంటాయి. వారిని అదుపు చేసుకొని చికాకులు తప్పించుకోవచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. గృహ సంబంధ అవసరాలకు ఆమోదం లభిస్తుంది. గృహ వ్యాపార అవసరాల రీత్యా పెద్ద పెద్ద వారితో ప్రయాణాలు పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా అవుతాయి. అనేక సందేహాలు ఈరోజు జరిగే సంఘటనల వల్ల తీరుతాయి. నిస్వార్థ ప్రయత్నం వలన విజయాలు చేకూరగలవు. వ్యాపార వ్యవహారాలలో భార్య సలహా తీసుకున్నట కలిసి వస్తుంది. సమయానికి సహకరించని బంధువుల వల్ల హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సింహరాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలంగా స్పందిస్తారు. మీ దృఢ సంకల్పం వల్ల చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా సాధించగలుగుతారు. మీకు ఇంట బయట మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. కీలకమైన విషయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి వ్యవహరించాలి. అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. సంతానం వలన మనశ్శాంతి లభిస్తుంది. నలుగురిలో మీరు చేసే పనులు అందరినీ ఆకర్షిస్తాయి. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి అధికారులతో పరిచయాలు బలపడి తదుపరి మీరు అనుకున్నది సాధించే ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారు ఓర్పు పట్టుదలతో శ్రమించి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త కొత్త విషయాలు చర్చలకు వస్తాయి. స్త్రీల ఆలోచనలు పలు పలు విధాలుగా ఉంటాయి. వాటిని అనుసరించి ఆచరించడంలో ఇబ్బందులు పడతారు. ఏ విషయంలోనూ మనస్థిమితం అంతగా ఉండదు. లేనిపోని అవమానాలు అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో వారి ప్రవర్తన మీకు ఆందోళన కలిగిస్తుంది. ఒకరి కోపతాపాలకు వేరొకరు బలి కావాల్సి వస్తుంది. చుట్టుపక్కల వారితో బంధువులతో ఎక్కువగా చనువుగా మాట్లాడకుండా ఉండడం, మీకు సంబంధం లేని విషయాల్లో ఈరోజు కలుగజేసుకోకుండా ఉండడం చాలా అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తుంది. తులారాశి వారు ఈరోజు మీ ఆలోచనలు మీ పథకాలు నిదానంగా కార్యరూపంలోకి దాలుస్తాయి. ఈరోజు ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా నలుగురితో చర్చించి ఏ విషయమైనా నిర్ణయం తీసుకున్నట్టయితే మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులు కుటుంబీకులతో మాట పడవలసి వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపార విస్తరణలు శంకుస్థాపనలు శుభకార్యాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు అధికారులకు అభ్యంతరాలు ఏర్పడి పనివారులతో చికాకులు ఏర్పడతాయి. స్త్రీలపై ఇతర వ్యాఖ్యలు తీవ్ర ప్రభావాలు చూపుతాయి. అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాల్లో మార్పులు ఉండవు. చిరు చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కార్యకలాపాలలో మంచి విజయాలు కలుగుతాయి. గృహంలో ప్రశాంతత పొందుతారు. మీ ప్రయత్నాలు
ఎవరి సహాయ సహకారాలు లేకుండానే లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. దోబరా ఖర్చులు నివారించుకోవాలనే ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆలోచనలు పథకాలు గోప్యంగా ఉంచండి. కొంతమంది మీ బలహీనతలను తేలిగ్గా ఉపయోగించుకొని మిమ్మల్ని విమర్శిస్తారు. అటువంటి వాటికి వెళ్లకుండా ఈరోజు మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈరోజు మీకు శుభకరంగా ముగుస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు చేసే అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీరు ప్రవర్తించే తీరు అందరి మన్నలను కలిగిస్తుంది. ఆత్మీయుల మధ్య విలువైనటువంటి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్య వ్యవహారాల్లో విషయాల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో మీరు వ్యవహరించేటువంటి పద్ధతులు ఉద్రేకపూర్వకంగా ఉండి అందరికీ కొంచెం కష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీరు చేసే పనులు పూర్తవుతాయి. మీరు చేసే పని అయినప్పటికీ కూడా ఈరోజు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు బంధువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ఆగిపోయినటువంటి మీ యొక్క బంధాలన్నీ కూడా బలపడతాయి. బంధువుల రాకపోకలు జరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. మీకు కుటుంబ సార్థకత, మీ యొక్క వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత సమర్థత అన్నీ కూడా ఈరోజు పెరుగుతాయి. దంపతుల మధ్య కొన్ని విషయాలు చర్చకు వచ్చి ఏకాభిప్రాయం వస్తుంది. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వాహన యోగం వంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి. కుంభరాశి వారు ఈరోజు లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవాలి. ఆత్మీయులంటే శుభకార్యానికి వెళ్ళాలనే ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. వాణిజ్య ఒప్పందాలు రిజిస్ట్రేషన్లకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి. నూతన వ్యాపారాలు ఉపాధి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభిస్తుంది. మీరు వాయిదా వేసే పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి. వృత్తిపరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. మీ భాగస్వామికి సమావేశాల్లో స్పందించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీనరాశి వారు ఈరోజు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు కలుగుతాయి. చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. ఓర్పు నేర్పుతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. మీ ఆత్మీయుల నుంచి వాహనాలు ఆహ్వానాలు అందుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉంటారు. మీరు చేసే ప్రయత్నాలు మీరు ఒంటరిగా సాధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందరి మధ్య తగులు అవమానాలు అపార్థాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు మరింత నిస్తేజంగా ఉంటుంది. మీ యొక్క ఆశలు అడుగంటిపోతాయి అనే పరిస్థితుల్లో ఆఖరికి మీ యొక్క ఫలితాలు శుభ ఫలితాలుగా గోచరించేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యవహారాలు మెలకువగా చేస్తే విజయాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. శుభమస్తు. మరి మీకు అంటే ఇంట్లో అయితే మీ శ్రీవారు చూసుకున్నారు అన్ని, మీకు ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? సమ్ టైమ్స్ డెఫినెట్గా ఖచ్చితంగా పిల్లల్ని మిస్ అవుతున్నాను. దాదాపుగా 25 days ఆల్మోస్ట్ బాగా మిస్ అయ్యేదాన్ని. ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి నేను ఇవ్వగలుగుతున్న కంఫర్ట్స్, నా ఫ్యామిలీ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకుంటే నేను తప్పు చేయట్లేదు. ఐ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ ఫర్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఓకే ఓకే. అండ్ ఉన్నంతసేపు ఎక్కువ మటుకు చక్కగా ఇంట్లో ఉన్నంతసేపు నా చిన్న కొడుకు నేను బాగా దెబ్బలాడుకుంటాము. దట్స్ హౌ వి ఎక్స్ప్రెస్ ఆర్ ఎంత ప్రేమ ఉంటే అంత ఎక్కువ దెబ్బలాడుకుంటామని. అలాగా ఎక్కువ దెబ్బలాడుకుంటూ ఉంటాం. బట్ ఐ ఎంజాయ్ దట్. ఓకే ఓకే. మరి ఒక మహిళగా మీరు ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించారు చెప్పాలంటే? వెల్ఫేర్ గ్రూప్లు కావచ్చు లేదా మిగతా ఫీల్డ్స్లో కావచ్చు, ఎక్కడైనా మీరు విజయాన్నే దక్కించుకున్నారు. మరి ఇప్పుడు మహిళలపై చాలా దాడులు జరుగుతున్నాయి. దీనికి మీ స్పందన ఏంటి? మహిళలపై దాడులు అని అంటే
ఇప్పుడు టేకింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఒంటరిగా ట్రావెల్ చేస్తాను, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తాను. ఇప్పుడే కాదు, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేసినప్పుడు కూడా రాత్రి 10 o'clock 10:30 11 o'clock వరకు వర్క్ చేశాను. ఓకే. మరి నాకైతే ఏ రోజు సొసైటీ డేంజరస్గా కనిపించలేదు. అలాని ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి మేడం లేవా అని అంటే, జరుగుతున్నాయా దీనికి మనమే కారణమా అని అంటే, పూర్తిగా కాకపోయినా కొంత బాధ్యత మనదే. జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనకి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టరు. ఏ గవర్నమెంట్ కూడా మనకి అమ్మాయి నువ్వు బయటకు వెళ్ళి పనిచేస్తుంటే నీ వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇస్తానని ఎవరు చెప్పరు. ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎనలైజ్ చేసుకోగలగాలి సిచ్యుయేషన్ని. ఎక్కడన్నా మనకి సిచ్యుయేషన్ తేడాగా కనిపిస్తుంటే మనకి 6th సెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, వి షుడెంట్ గో దేర్, వి షుడెంట్ డూ దిస్, మనం ఇలా చేయకూడదు, ఇలాగ ఉండకూడదు అని తెలుస్తుంది. అలాగే ఆడపిల్లలు ఇవాళ రేపు డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు ఎలా ఉండాలి. ఆ మధ్య ఎప్పుడో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చంపేశారు అని చెప్పేసి న్యూస్. ఊరికనే ఎందుకు చంపేస్తారు? షీ గాట్ మ్యారీడ్ టు ఆటో డ్రైవర్. దట్స్ ద స్టోరీ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. వైజాగ్లోది ఇది. అవునవును. ఒక ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి ఆటో డ్రైవర్ని చేసుకుంది అని అంటే మన పెద్దలు ఊరికనే చెప్పలేదు, వియానికైనా కయ్యానికైనా సమూజ్జి కావాలి అని. యు సెలెక్ట్ అ ప్రాపర్ పర్సన్. మనకు తెలుసు మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది. ఆల్వేస్ ఇంట్లో అబ్బాయిని అమ్మాయి కంటే పెద్ద స్థాయిలో చూడడానికి ఇష్టపడతారు. మనం అలాగే పెరిగాం, మన మైండ్ సెట్ అలాగే ఉంది, మన పెద్దలు మనకు అలాగే నేర్పించారు. సో ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ, మంచిగా ఎడ్యుకేటెడ్ అయ్యుండి, వై డు యూ ఆప్ట్ అన్ ఆటో డ్రైవర్? అలాగ ఆప్ట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి నీకు అవమానమే జరుగుతూ ఉంటుంది నీ చుట్టూ. మనం బయటికి వెళ్తే ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కళ్ళు మనకి అవమానించే వాళ్ళే దొరుకుతారు. నీ భర్త నీకంటే చిన్నవాడు, నీ భర్త ఆటో డ్రైవరా అని అంటే ఆబ్వియస్లీ ఇట్లా హర్ట్ హిమ్. అది చంపే అంత పెరిగింది అని అంటే ఎన్ని సిచ్యుయేషన్స్ దానికి రీజన్స్ అయి ఉండొచ్చు. సో అంటే అమ్మాయిల పాత్ర కూడా డెఫినెట్ గా ఉంటుంది. హౌ వి బిహేవ్, హౌ వి కమ్ అక్రాస్ పీపుల్, వాళ్ళని మనం ఎలా మాట్లాడతాం, వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేస్తాము అనేది చాలా చాలా దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి కొంతమంది అమాయక అమ్మాయిలు కూడా బలవుతున్నారు. ఈ ఇంపాక్ట్ అమ్మాయిల మీద కూడా ఉంటుంది. అలాగని అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు, అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగని అమ్మాయిలు అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు ఇలాగ అత్యాచారాలు గురయ్యే అమ్మాయిలు అందరూ చెడ్డవాళ్ళని నేను అన్ను. ఎవరో చేసిన దానికి ఇంపాక్ట్ ఈ వీళ్ళ మీద వస్తుంది. సో ఓవరాల్గా తల్లిదండ్రులు అమ్మాయిల్ని పెంచే విషయంలో కానీ, వాళ్ళని బయటికి పంపించేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని కానీ, మాకు మేము చిన్నప్పుడే మేము లైక్ 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ చదివేటప్పుడు కూడాను మా ఇంట్లో మా చిన్నాన్న గారు, మా ఫాదర్ కూర్చోపెట్టుకొని మీ నాన్నగారి పేరేంటి, మీ ఇంటి అడ్రస్ ఏంటి, ఏ నంబర్ బస్ ఎక్కితే ఇంటికి వస్తావు ఓకే అని చెప్పి ఇంక వెళ్ళిపో నువ్వు అని అనేవారు. యూ కెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అని అనేవారు. ఓకే, నన్ను అలాగే పెంచారు. ఇవాళ నేను ఇలా తిరగలుగుతున్నాను అంటే ఆ 2 ముక్కలు చెప్పించుకొని ఇంటి, అప్పుడులో ల్యాండ్ లైన్స్ మాత్రమే, అది కూడా వీధికి ఒక ల్యాండ్ లైన్, మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది. ఓకే, ఆ నంబర్ చెప్పించి ఇవి తెలిసినాయి కదా, డోర్ నంబర్ తెలిసింది, ఇంటి నంబర్ తెలిసింది, నాన్న పేరు తెలిసింది, నాన్న ఆఫీస్ పేరు తెలిసింది, ఓకే ఏ నంబర్ బస్ ఎక్కితే ఇంటికి వస్తావో తెలిసింది, ఓకే నువ్వు వెళ్ళాననేవారు. అంటే అంత ధైర్యాన్ని ఇవ్వాలి. ఓకే, ఎక్కడ ఎవరికి స్కోప్ ఇవ్వకుండా ఉండాలి. అంటే చట్టాలు తీసుకొచ్చినా కానీ జరిగిపోయిన తర్వాత చట్టాలు పనిచేస్తాయి, జరిగే ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఆడపిల్లలు. అంటే మనకి మనం ఎప్పుడు సెల్ఫ్ సెక్యూరిటీ కల్పించుకుంటూ డెఫినెట్గా ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే సెక్యూరిటీ ఉంటుందని అంటే, మార్షల్ ఆర్ట్స్ వచ్చినంత మాత్రాన సెక్యూరిటీ ఉంటుందని నేను చెప్పను. మార్షల్ ఆర్ట్స్ వచ్చినా కానీ ఆ టైంలో నువ్వు ధైర్యంగా లేకపోతే ఏం ఉపయోగం ఉండదు, ఏ మార్షల్ ఆర్ట్ వచ్చినా కానీ. సో బేసిక్గా అమ్మాయిలకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనోధైర్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ అనేది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. చెప్పాలంటే అమ్మాయిలే మంచి స్థానాల్లో ఉంటున్నారు. సో ఎవరైనా మనకి సెల్ఫ్ సెక్యూరిటీ మనమే కల్పించుకోవాలి తప్పితే ఇంకెవరు వచ్చి కల్పించరు. డెఫినెట్గా
మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి, మనం వెళ్ళే ప్లేస్లు, మనం తిరిగే ఫ్రెండ్స్ మంచి వాళ్ళ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. బేసిక్గా ఫ్రెండ్స్ గ్రూప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ మధ్యలో ఉంటే మనం కూడా ట్యూన్ అవుతాం. 10 మంది మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మనకు కూడా ఉండే ఒక చిన్న ఎక్కడన్నా ఒక నెగటివ్ థాట్ ఉన్నా ఆ 10 మందిని చూసి ఆ నెగటివ్ థాట్ కూడా పాజిటివ్గా మారిపోతుంది. ఓకే. ఇట్స్ క్వైట్ కామన్. అవును. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇంట్లో ఏదైనా తగువాడు నీరసంగానో డల్గానో లేదంటే మూడ్ ఆఫ్ అయిపోయి వచ్చారనుకోండి, ఆఫీస్కి రాగానే మీ చుట్టూ ఉన్న మనుషులందరూ మీకు సంతోషంగా కనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మీరు మారిపోతారు. ఇంట్లో జరిగింది మర్చిపోతారు, అంతే. ఇక్కడ సంతోషంగా అయిపోతాం కదా. అలాగే ఇది కూడా. సో కీప్ యువర్ అంబియన్స్ గుడ్, బీ విత్ గుడ్ పీపుల్, బీ విత్ పాజిటివ్ ఎనర్జీ. అది చాలా అవసరం. మరి మీరు సేవా రంగంలో కూడా ఎన్నో సేవల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు సేవా రంగంలోకి రావాలని ఎలా అనిపించింది మళ్ళీ? ఇది కూడా యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగా నేను చిన్న బాబు పుట్టిన తర్వాత నేను బిజినెస్ స్టాప్ చేసిన తర్వాత ఖాళీగా ఉండేదాన్ని. ఓకే. ఎక్కడికి వర్క్ చేయడానికి వెళ్ళేదాన్ని కాదు. సో పని చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది, ఆబ్వియస్గా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. సో నేనున్న అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ పోగేసుకొని, అప్పట్లో నాకు ఒక కోరిక ఉండేది, తెలుగు బాగా రాయడం చదవడం అంత బాగా వచ్చేది కాదు నాకు. ఓకే. కాన్వెంట్లో చదువుకున్న పాపము మరి తెలుగింటి అమ్మాయిగా పుట్టి కూడా తెలుగు నేర్చుకోలేకపోతున్నాను, తెలుగు బాగా మాట్లాడలేకపోతున్నాను అనుకొని ఆ ఆలోచన వచ్చి నా చుట్టూ కనిపించే పిల్లలు కూడా అలాగే కనిపిస్తున్నారు. అటు ఇంగ్లీషు బాగా మాట్లాడలేము, ఇటు తెలుగు బాగా మాట్లాడలేము, అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు అటు ఇటు కాకుండా అయిపోయాము. అవును. అందుకని ఈ తెలుగు భాష మీద అభిమానము అలాగ అనిపించో మొత్తానికి మీగడ రామలింగస్వామి గారు అని పేరు వినే ఉంటారు మీరు. ఇప్పుడు ఆయనకి ఎన్నో నంది అవార్డులు అవి వచ్చి చాలా గొప్ప వ్యక్తి అయిపోయారు. అప్పుడు సామాన్యంగా ఒక చిన్న ఆర్టిస్ట్ ఆయన. ఆయన్ని పిలిపించుకొని పిల్లలందరినీ కూడా తీసుకొని మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసేవారు, సాయంత్రానికి మా ఇంట్లోనే కూర్చోపెట్టి తెలుగు పద్యాలు నేర్పించడం, వాళ్ళ చేత పౌరాణిక నాటకం వేయించాలని కోరిక. అందరూ అనేవారు, ఈ సగం ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలతోటి పౌరాణిక నాటకం ఏంటమ్మా అని అనేవారు. అండ్ నీకు అవసరమా సంధ్య, ఇంత శిక్ష అవసరమా అని అంటే వేయగలరు అని అంటే నిజంగానే శ్రీకృష్ణ తులాభారం నాటకం వేశారు వాళ్ళు. తెలుగు పలకలేమేమో అని అనుకున్న అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా 10th క్లాస్ లో పిల్లలే, అందరూ స్కూల్ పిల్లలే, వాళ్ళతోటి చక్కగా శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించాము. చాలా చక్కగా వేశారు. ఆ కార్యక్రమానికి అప్పట్లో అల్వర్ దాస్ గారు ఎక్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. అల్వర్ దాస్ గారు వచ్చి అది చూసి ఇలా కూడా సాధ్యమా అని అడిగారు. అంటే జనరల్గా పౌరాణిక నాటకాలు అనగానే ముసలివాళ్ళు పెద్దవాళ్ళు వేస్తారు, ఆడియన్స్ కూడా ముసలివాళ్లే ఉంటారు అన్న ఫీలింగ్. కానీ ఈ పిల్లల్లో కూడా మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు పిల్లలు, మనం చుట్టూ ఏం చూపిస్తే అదే చూస్తారు. అలాగా తెలుగు పాటలు పద్యాలు, అలాగే సంగీతం, కర్ణాటక సంగీతం మీరు నేర్చుకున్నారా? కర్ణాటక అలా కూర్చొని పిల్లలతో పాటు నేను కూడా నేర్చుకునేదాన్ని. సరదా అనమాట. అంటే వాళ్ళకి నేర్పించాలనే తపన. ఆ టీచర్ని పిలిపించి కూర్చోపెట్టి వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని వినేదాన్ని అనమాట. వింటూ వింటూ మీరు నేర్చేసుకున్నారు ఏదో కొంచెం అలాగా. లైట్ మ్యూజిక్ నేర్చుకోవడము, చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడము, దాంతో పాటుగా అలా కార్యక్రమాలు చూసిన అల్వర్ దాస్ గారు నన్ను వైస్మెన్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేశారు. సో వైస్మెన్ క్లబ్లో సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, అలాగే లయన్స్ క్లబ్లో సరస్వతి దేవి గారితో కలిసి ఆఫీస్ బేరర్గా, అక్కడ సెక్రటరీగా బెస్ట్ సెక్రటరీ అవార్డు తెచ్చుకున్నాను. ఇష్టం అంతే, టు బీ విత్ పీపుల్, డూ సంథింగ్, చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని. అంటే ఎలాంటి ఈ సేవా రంగంలో ఎలాంటి సేవల్లో పాలు పంచుకున్నారు మీరు? డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వి యూస్ టు డూ. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, ఒకసారి జైలుకి వెళ్ళి చూడాలి అని. జైలు లోపల ఎలా ఉంటారు, ఓకే, అది చూడాలి అని. అదేంటి డిఫరెంట్? జైలు లోపల అసలు వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, ఏం చేస్తారు, సినిమాల్లో చూపించినట్టుగా ఉంటుందా ఇంకెలాగన్నా ఉంటుందా అని అంటే ఇదే కోరిక నేను ఒకసారి లయన్స్ క్లబ్ లో చెప్పాను. అంటే దానిదే ఉంది సంధ్య, ఒక ప్రోగ్రామ్ చేద్దాము అని చెప్పేసి
రాఖీ పౌర్ణమికి మొత్తం జైల్లో ఉన్న వాళ్ళందరికీ, ఖైదీలందరికీ రాఖీలు కట్టే ప్రోగ్రాం పెట్టాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి ఈ స్ట్రీట్ ప్లేస్ ఉంటాయి, లైక్ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ డ్రామాస్ని స్ట్రీట్ ప్లేస్ కింద స్ట్రీట్స్లో వేయడం కానీ, అలాగే ఎయిడ్స్ నివారణ ఎలా కానీ ఇలా వీటికి సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ నాకు నేనుగా ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి వర్క్ చేస్తే ఉండే సంతృప్తి డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఫోకస్డ్గా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి, ఏదో ఒకటి మనం అనుకొని, అంటే జనరల్గా దీస్ బిగ్ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ అ స్లోగన్ ఎవ్రీ ఇయర్. ఒక ఇంటర్నేషనల్ స్లోగన్ ఏదో వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని చేస్తుంటారు. కానీ మనకి సాటిస్ఫాక్షన్ కావాలి అని అంటే కనుక రిక్వైర్మెంట్ ఎక్కడుంది, ఏం చేయొచ్చు అని చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మన చుట్టూ మంచి మనసున్న మనుషులు ఉన్నారు, చక్కగా హెల్ప్ చేయాలని ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నా అదృష్టం కొద్దీ వెల్ఫేర్లో కూడా మరి ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా మంచి ఆలోచన ఉంది. వెల్ఫేర్ సంస్థ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మరి వైజాగ్లో తెలియదేం లేదు. ఆర్టిస్టులు అందరికీ కూడా విజయప్రసాద్ గారు అంటే అంతే అభిమానం, అంత బాగా ప్రోత్సహిస్తారని. సో వెల్ఫేర్ ప్లాట్ఫామ్ నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలకి దూరం అవ్వకుండా నా రెగ్యులర్ బిజినెస్ తో పాటు దానిలో కూడా పార్టిసిపేట్ చేసే చక్కటి అటు ఇటు డెఫినెట్గాను. ఓకే, డెఫినెట్గా. అంటే మీరు అంతా మంచి మంచి అనుకుంటున్నారు కాబట్టి మీరు మంచి వాళ్ళు కాబట్టి చుట్టూరా ప్రపంచం కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. కరెక్ట్గా మన మనసు ఎలా ఉంటే మన చుట్టూ అలాగ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుని ఒక సోల్ని మనలో ఉంచుకుంటే బాగుంటుంది. ఓకే, ఎప్పుడు మంచి జరుగుతుంది. సంధ్యావల్లి గారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఉదయరాగం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. వేదంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న ఆయుర్వేదం మన జీవితాల్లో ఇప్పుడు ఒక భాగం. ఆయుర్వేదాన్ని విశ్వసిస్తున్న వారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతుంది అనడానికి ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. అందుకే మన ఉదయరాగం ప్రతిరోజు ఆయుర్వేదానికి సంబంధించిన ఒక విషయాన్ని మీకు అందిస్తుంది. ఇది 6వ వేదం, ఆయుర్వేదం అందిస్తున్న అద్భుతం. వ్యాధులను పరిష్కరించే సులువు మార్గం అతిమధురం. అతిమధురం అనే వనమూలిక యష్టి చూర్ణం పేరుతో లభిస్తుంది. దీనికి బదులుగా పంచదార నీళ్లు, చెరుకు రసం ఎక్కువగా త్రాగడం వలన కడుపు నొప్పి, పేగుపూత, గ్యాస్ ట్రబుల్, పైత్యం వంటి వ్యాధులు తగ్గుతాయి. ఓకేనండి, మరి ఇన్ని రంగాల్లో, ప్రతి రంగంలో ఎక్కడ కాలు పెడితే అక్కడ గోల్డే. సో మరి ఇన్ని రంగాల్లో రాణించారు అద్భుతంగా. మరి మీ పేరెంట్స్ పాత్ర ఏంటి? అలాగే మీ సొంతూరు, అంటే మీరు ఇంగ్లీష్ తెలుగు వారైతే కాదా? తెలుగు అమ్మాయినేనండి. మరి ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీదే పట్టు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా 16 రాష్ట్రాల్లో తిరిగారు కాబట్టి అన్ని భాషలు తెలుసు మీకు. అంటే నాన్నగారిది తెనాలి. పేరుకి నేను తెనాల్లో పుట్టాను, కాకపోతే నాకు పెద్దగా ఊరు తెలీదు. పెరిగిందంతా హైదరాబాద్లోనే పెరిగాను, చదువుకుంది కూడా అక్కడే చదువుకున్నాను. ఓకే, పెళ్ళైన తర్వాత వైజాగ్ వచ్చాను. మా మదర్ విమలాదేవి గారు, షీఈస్ తెలుగు పండిట్. ఓకే, నాన్న తెలుగు పండిట్. అవునండి. ఓకే, పండిత పుత్ర పరమసుంట అని అందుకే అన్నాను తెలుగు నేర్చుకోవాలి ఎలాగైనా అని. రెండో బాబు పుట్టిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడపెట్టుకొని ఖచ్చితంగా నేను తెలుగు నేర్చుకుంటాను అని అనుకొని బాగా నేర్చుకున్నాను. ఓకే, పాటలు, పద్యాలు, మంత్రాలు, ఇవాళ చక్కగా పూజలు, మంత్రాలు అంటే అవి కూడా నేను చక్కగా చదివేయగలను. తెలుగు రాకపోయినా మొత్తానికి అన్ని రంగాల్లో రాణించారు, ఇంకా మీకు సాధించలేనిది ఏముంది? మై మదర్
షీఈ్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. చక్కగా ఏ రోజు ఈ పని అమ్మాయిలు చేయకూడదని కానీ ఇలాగే ఉండాలని కానీ ఈరోజు షీ నెవర్ అబ్జెక్టెడ్ మీ. మై ఫాదర్ యూస్ టు టెల్ మీ, నాన్నగారు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, నీకు చేతనైతే ఎవరికన్నా సహాయం చెయ్యి, కానీ తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం మాత్రం చేయకోననేవారు, మోసం చేయకోననేవారు. భోజనం చేస్తుంటే ప్లేట్లో అన్నం కింద పడకుండా తిననేవారు, పెట్టింది ప్లేట్లో వదిలేయకూడదు. అలాగే మనకి అనిపిస్తుంది అవి చిన్న చిన్న విషయాలేనే అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళు ఆ రోజు చెప్తున్నప్పుడు చాదస్తంగాను అనిపిస్తుంది, ఏంటి ఒక మెతుకు కింద పడిపోతే తిట్టేస్తారు, ఏదైనా అనేస్తే ఇలాగ అనేస్తారు అని అనిపిస్తుంది. కానీ అవి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మనం ఎదిగిన తర్వాత కానీ మనకు తెలియదు. ఖచ్చితంగా దట్ స్మాల్ థింగ్స్ విల్ మేక్ బిగ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ లైఫ్. మనకు ఒక యాటిట్యూడ్ని అక్కడి నుంచే నేర్పిస్తారు. మరి వాళ్ళకి కూతురుగా పుట్టడం అనేది నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఓకే, ఐఎమ్ వెరీ లక్కీ టు కమ్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ. అంటే మంచి ప్రిన్సిపల్స్ ఉన్న ఫ్యామిలీలో నుంచి, మంచి ఆలోచన కలిగిన ఫ్యామిలీలో నుంచి. ఆయనకి అంతే, నాన్నగారికి కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి, చేతనైతే ఎవరికైనా సహాయం చేయాలి. ఓకే, ఏదైనా కష్టం అనుకోగానే అనిపించగానే తాతగారి దగ్గరికి వెళ్తే అయిపోతుంది అనుకొని ఊరు వాళ్ళందరూ వచ్చేసే పరిస్థితి. ఓకే, అలాగనమాట. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు నిలదొక్కున్నారు కదా, ప్రతి ఫీల్డ్కి ఒక ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా మీకు? అలాగేం లేదండి, అంతా మీ ఓన్. అంటే మనం చూస్తూ చూస్తూ మనకే ఇంట్రెస్ట్ కలుగుతుందేమో, ఇది చేస్తే బాగుంటుంది అని. ఒకటి ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఉండను, ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. మనం కళ్ళు విప్పి చూడాలే కానీ మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. మనం అనుకోవచ్చు మన పక్కింటి ఆవిడ హౌస్ వైఫే కదా, నాకంటే బాగా చదువుకోలేదు, బయటికి వెళ్ళట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, ఆవిడ దగ్గర ఏముంటుంది నేర్చుకోవడానికని అంటే తరచి చూస్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకునే ఉంటాయి. ఓకే, నేను నేర్చుకున్నాను అలాగా. ఏం నేర్చుకున్నారు? అయ్యో చెప్తే నవ్వుతారు. ఇల్లు సర్దుకోవడము, ఆఖరికి ఐ లెర్న్డ్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ ఇంట్లో బట్టలు ఎలా సర్దాలి, ఆఖరికి ఇంట్లో తీసుకొచ్చే క్యారీ బ్యాగులు ఎలా సర్దాలి అని కూడా నేర్చుకున్నాను నేను. ఐ వాజ్ నెవర్ నోయింగ్, మనకు తెలియదు ఆ విషయం. జనరల్గా ఏం చేస్తాం, బయట నుంచి రాగానే మార్కెట్ నుంచి రాగానే సామాన్లు అన్ని తీసుకొని ఇలా ఇలా చుట్టేసి పడేస్తాం. మళ్ళీ ఎవరిని ఏదన్నా అడగంగానే అందరూ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు క్యారీ బ్యాగ్ ఏది అని. నీకు కావాల్సిన సైజ్ తప్పించి మిగిలిన సైజ్ దొరుకుతుంది నీకు. అవును, డెఫినెట్గా నీకు కావాల్సిన సైజ్ తప్పించి మిగిలిన సైజ్ బ్యాగ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. నా నైబర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం అది. ఆవిడ సామాన్లు ఎంత నీట్గా సర్దుకుంటుందో అంత నీట్గా క్యారీ బ్యాగ్స్ కూడా సర్ది నీకు సైజుల ప్రకారం కనిపిస్తాయి వాళ్ళ ఇంట్లో. ఇది చాలా చిన్న విషయం. అవును, ఐ థింక్ నోబడీ విల్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. బట్ అవసరం వచ్చినప్పుడు మనకి అదే అది చాలా పెద్దది. అవును, అలాగా ఇలా చెప్పాలని అంటే ఎన్నో విషయాలు, ఇన్ని పనులు ఒకేసారి చేయగలుగుతున్నామని అంటే ఆ టైం మేనేజ్మెంట్ అది ఎలా వస్తుందంటే ఇలా చిన్న చిన్న విషయాలన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఎన్నో పనులు చేసుకునే టైం దొరుకుతుంది. చాలామంది అంటారు నాకు టైం లేదండి అని అంటారు. మనకు బోల్డ్ టైం ఉంటుంది చేయాలని అంటే. అవును, బద్ధకంగా కూర్చోకుండా ఉంటే, బద్ధకంగా కూర్చోవడం కాదు, అసలు అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటే మనం చేసే పనులు సగం టైం మిగిలిపోద్ది. ఓకే, ఆబ్వియస్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళు రాత్రి పొద్దున ఏం వండాలి అని ఆలోచిస్తే అరగంటలో వంట చేస్తారు. అవును, అదే పొద్దున్న లేచిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాని ఎదురుగా కూర్చొని ఇప్పుడు ఏమున్నాయి ఏం చేస్తాను అని ఆలోచిస్తే 2 గంటలు పడుతుంది వంట చేయడానికి. సింపుల్ లాజిక్ ఇది. అవును, అదే ముందు రోజు ఆలోచించుకొని ఉంటే నేను రేపు మార్నింగ్ ఇది చేస్తాను, బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్ ఇది, నేను ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి స్టార్ట్ చేస్తే ఇది అవుతుంది, లేదంటే దానికి కావాల్సిన రెడీ చేసి పెట్టుకున్నాను అని అంటే ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతాయి. ప్రతిదానికి లైఫ్లో ఆ డిసిప్లిన్ అనే వర్డ్ చాలా పెద్ద మాట అది. ఓకే, కీపింగ్ యువర్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్డ్గా ఉంచుకోవడం అని అంటే టైం గంట కొట్టంగానే వెళ్ళిపోవడం, గంట కొట్టంగానే లేచి వచ్చి భోజనం చేయడం అది కాదు. ఓకే, ఎవ్రీ వర్క్ యూ డూ వెన్ యూ ఇంప్లై దిస్ ఇన్ టు దిస్ యువర్ లైఫ్, అప్పుడు నీ లైఫ్లో మనకి అచీవ్ చేసుకోవడానికి మనం చేయాలన్న పనులకి బోలెడంత టైం మిగులుతుంది, ప్రతిదీ చేయగలం. ఓకే,
ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాను, పెద్ద ఉద్యోగాలు చేస్తాను అని అనుకుని ఇవాళ రేపు ఆడపిల్లలు చూస్తాను చాలా స్ట్రెస్గా స్ట్రెయిన్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చెప్తాను, అంత స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే కనుక పని చేయకండి అని అంటాను. ఎందుకంటే ఇటు ఇంట్లోనూ న్యాయం చేయలేము, అవును, గృహిణిగా న్యాయం చేయలేము, ఈ అలుపుని తీసుకెళ్ళి ఆఫీస్కి న్యాయం చేయలేము. నువ్వు రెండింటిని ఎంజాయ్ చేయగలిగితేనే బయటకు వచ్చి పని చేయండి, లేదంటే ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు పని చేయమని. అవును, మన అవసరాలు అలా చేయిస్తున్నాయి. అయితే ఏదైనా ఎంత ఉంటే అవసరం, ఎంత ఉన్నా ఇంకా కావాలి, అంతే అంతే కదమ్మా. అవును, ఎంత ఉన్నా ఇంకా కావాలి. అందుకని అది చేయలేనప్పుడు, మనకు ఆ కెపాసిటీ లేనప్పుడు చక్కగా భర్తని తీసుకొస్తే దాంతోనే సర్దుకొని, మరి పూర్వం అంతా ఉండలేదేంటి? అవును, ఎందుకు అనుకోవాలి పెద్ద ఫ్లాట్ కావాలని? నువ్వు పని చేయలేవు కాబట్టి ఆఫీస్కి అన్యాయం చేయకు. నువ్వు వెళ్ళి ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్నావు అని అంటే నీకు ఇచ్చే జీతానికి నువ్వు న్యాయం చేయాలి. ఓకే, చేయాలి అని అంటే నువ్వు ఆ ప్లెజెంట్ మైండ్ తోటి చక్కగా పొద్దునే ఇక్కడ వంట చేసి ఆయాసపడిపోయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సగం పూట నువ్వు ఆయాసాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించావు అనుకోండి, ఏసీలో కూర్చొని, కంపెనీకి నష్టమే కదా. అంతే. అందుకని రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగి, అంత పవర్ భగవంతుడు లేడీస్కి ఇచ్చారు, అంత సహనము, అంత ఓర్పు, ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చిన వరాలు అవి. అంతేకాని అది పాజిటివ్గా తీసుకొని చక్కగా చెయ్యాలి అని అనుకోవాలి, కానీ ఏంటో రా దేవుడా ఈ పని ఏంటి ఆ పని ఏంటి అని అనుకుంటూ అలా బాధపడుతూ చేయకూడదు. అప్పుడు నీకు ఎక్కడా కూడా రిజల్ట్ బాగోదు. ఓకే, సో వన్ షుడ్ లవ్ ఆల్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. అప్పుడు అన్నీ బాగుంటాయి. మీ మాటల్లో చూస్తుంటే మీరు ఎక్కువ సంప్రదాయాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునమ్మా, ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకంటే అంత పంక్చువాలిటీ, అంత డిసిప్లిన్గా పెరిగారు కాబట్టి అన్నిటినీ మీరు ఏ రంగంలో అయినా రాణించగలుగుతున్నారు. మరి ఇప్పుడు సేవా రంగంలో రాణించారు, అలాగే వెల్ఫేర్ గ్రూప్ విజయ ప్రస్థానంలో రాణించారు, ఓ గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో రాణించారు. మరి మొత్తం ఇది వీటన్నిటిలో ఎక్కువ సంతృప్తినిచ్చిన పాత్ర ఏంటి? ఎక్కువ సంతృప్తి అంటే యాజ్ ఎ మదర్. ఓకే, యాజ్ ఎ మదర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కోసమే అన్నీ చేస్తాము, పిల్లల కోసమే అన్నీ చేస్తాము, వాళ్ళ కోసమే ఇంత కష్టం. అంతే. ఇష్టపడైనా కష్టపడైనా చేసేదంతా వాళ్ళ కోసమే. వాళ్ళు సంతోషంగా ఉంటే, వాళ్ళు అనుకున్నది సాధించేటట్టు తయారైతే, ఒక వర్దీ సిటిజన్గా తయారైతే, ఓకే, అంతకంటే మరి సంతోషం అనేది ఇంకోటి ఉండదు. ఓకే, అలా పిల్లలతో ఉండడం చాలా ఇష్టం. మీ టైమే అసలు ఎలా దొరుకుతుంది? దురదృష్టం ఏంటంటే మనకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనకి టైం ఉండదు. ఓకే, చిన్నప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది మనకి, మనతో స్పెండ్ చేయడానికి. మనం కెరీర్ మీద దృష్టి పెడతాము, అలా పెట్టలేకపోతే ఇవాళ ఇలాగ ఉండలేము. ఓకే, ఇవాళ మనకి టైం ఉన్నప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, దూరంగా ఉంటారు. ఓకే, బట్ ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అనుకొని, జీవితం ఇలాగే ఉంటుందని నిజాలు తెలుసుకొని, వీలైనంత ప్రేమ వాళ్ళకి ఇవ్వగలిగి, ఓకే, వాళ్ళకి ఏం కావాలో చూసి ఒక మంచి వ్యక్తిత్వం మనుషులుగా తీర్చిదిద్దగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్ మదర్స్. ఓకే, ఆడదానికి ముందు ఉండాల్సింది అదే. ఎన్ని రంగాల్లో ఎంత ఉన్నత స్థానాలు అధిరోహించినా, ఎంత మంచి పేరు తెచ్చుకున్నా, ముందు ఒక మంచి తల్లిగా అయితే ఉండగలగాలి. ఓకే, అది ఉంటే మన జన్మ సార్థకత అయినట్టే. ఓకే, ఈరోజు చాలా విషయాలు మీ నుంచి, నేనే కాదు చూస్తున్న వాళ్ళు కూడా, చూస్తున్న మహిళలందరూ తెలుసుకున్నారు. కష్టపడి చేసే పని ఇష్టపడితే చాలా ఈజీ అని, దేనిలో అయినా రాణించగలమని తెలుసుకున్నారు. ఓకేనండి, మరి మీరు ఇన్ని రంగాల్లో రాణించారు, మీరు మర్చిపోలేని, ఇప్పటి వరకు అసలు మర్చిపోలేని ప్రశంస ఏమన్నా ఉందా? ఎస్, మోస్ట్ మెమరబుల్ ఫర్ మీ, మా పెద్ద అబ్బాయి సాయి రత్నదీప్ 4th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటాను. ఎస్, 4th స్టాండర్డ్ చదువుతుండగా వాళ్ళ టీచర్ రైట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారట. సో ఆల్ ఆఫ్ అ సడన్ నన్ను స్కూల్కి పిలిచారు. చాలా బుద్ధిగా ఉంటాడు బాబు, పెద్దవాడు చాలా బుద్ధిగా ఉంటాడు. ఇదేంటి ఎప్పుడు పిలవరు, నెవర్ హీల్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, ఎందుకు పిలుస్తున్నారా అని అనుకున్నాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ పిలిచి బుక్ ఓపెన్ చేసి షీ షోడ్ మీ, హీ హాజ్ రిటర్న్ మై మదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని.
మీ పెద్ద అబ్బాయికి అప్పుడే మీ ఇన్స్పిరేషన్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి. చాలా చిన్న వయసు, అది చాలా తక్కువ మాట్లాడతాడు కూడాను. యా. తను అలా రాసాడు అని అంటే వాడి మనసులో అంత ఇంపాక్ట్ నేను ఇవ్వగలిగానా అన్నది ఇట్స్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ టు మీ. ఓకే. అంటే ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్కువ మాట్లాడు, అలాంటిది అంత అబ్జర్వ్ చేస్తాడు, అంత తీసుకుంటాడు మన నుంచి అని. అందుకే నేను పేరెంట్స్ అందరికీ డెఫినెట్గా ఒక విషయం చెప్తాను, చిన్నపిల్లలే కదా వాళ్ళకి తెలియదు అని అనుకొని వాళ్ళ ఎదురుగా ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, దెబ్బలాడుకోవడాలు కానీ, లేదంటే అంటే పిల్లల దృష్టిలో పడకూడనివి ఏవి వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ మనం బిహేవ్ చేయకూడదు. చెప్పలేకపోయినా ఇన్నర్గా ఇంపాక్ట్ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. మరి అంత చిన్న వయసులో బాబు అలా రాయగలిగాడు అని అంటే అదృష్టం కొద్దీ నేను మంచి ఇంపాక్ట్ ఇవ్వగలిగాను. అవును. సో డెఫినెట్గా పెద్దలందరూ గుర్తుపెట్టుకొని పిల్లల ముందు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, మనం చెప్పింది ఎప్పుడూ నేర్చుకోరు వాళ్ళు. మనం ఏదైనా చెప్తే ఎప్పుడు మనకి అగేన్స్ట్గానే ఉంటారు. అవును. ఇది తీయొద్దు అని అంటే అదే తీస్తానంటారు, ఇది వేసుకోవద్దంటే అదే వేసుకుంటానంటారు. కానీ మనం ఏమైనా చేస్తుంటే మాత్రం మనని ఇమిటేట్ చేస్తారు, మన పద్ధతులు మార్చుకోవాలి. డెఫినెట్గా మన ఇమిటేట్ చేస్తారు. ఓకే. సో ద వర్డ్ హీ హాజ్ రిటర్న్ మై మదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అన్నది ఒక మంచి కాంప్లిమెంట్, నేను జీవితంలో మర్చిపోలేంది. ఇంకా అలా ఇంకా అంటే మా అమ్మే చెయ్యాలి అని అంటూ ఉంటాడు నా చిన్న కొడుకు ఏదన్నా. ఓకే. సాయి రవీష్ BBA చదువుతున్నాడు బెంగళూరులో. స్పెసిఫిక్గా ఎంత వంట వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ స్పెసిఫిక్గా ఏదన్నా కావాలి అంటే అమ్మే చెయ్యాలి, అమ్మే కలిపి పెట్టాలి, అమ్మ కలిపితేనే ఆ రుచి వస్తుంది, అంతేగా, అదే డిష్ నువ్వు కలుపుకొని తింటే రాదు అని అంటాడు. అమ్మ చేతి ఆవకాయ అన్నం కూడా అదే ఆవకాయ నువ్వు కలుపుకుంటే అంత రుచి రాదట. ఓకే. అమ్మ చేతితో కలిపితేనే రుచి వస్తుంది అని తను అనే మాటలు ఇవి లైఫ్లో నాకు అత్యంత సంతృప్తినిచ్చే మాటలు. ఓకే. మరి ఎన్ని ఫీల్డ్స్లో మీరేమన్నా అవార్డులు సాధించిన సందర్భాలు? లేదండి. అంటే మీ పిల్లల నుంచి వచ్చిన ఈ ప్రశంసలే గొప్ప అవార్డులు. నేను చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద డే ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ వాంట్ టు బి ఎ గుడ్ మదర్. ఓకే. 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 గుడ్ మదర్, అ గుడ్ వైఫ్. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ స్టార్ట్ చేస్తాము, పిల్లలతో అనుబంధాలు పెంచుకుంటాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వృద్ధాప్యంలో మిగిలిపోయేది మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్. అందుకని ఈ మధ్యలో ఉన్న టైంలో ఎంత బిజీగా ఉన్నా ఒకనొక టైంలో ఒకళ్ళనొకళ్ళు ఇగ్నోర్ కూడా చేసేసుకుంటాము. అంటే ఇగ్నోర్ చేయడం అని కాదు, పట్టించుకులేని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ లైఫ్ ఎండ్కి వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి లైఫ్ ఎండ్ చేయాలి. ఓకే. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఏ రోజును గుర్తు చేసుకున్నా, వెనక్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాల క్రితంకైనా ఏ రోజు క్యాలెండర్ని వెనక్కి తిప్పి ఈ రోజు మనం ఏంటి అని చూసుకున్నా కానీ దట్ బికమ్స్ ఎ స్వీట్ మెమరీ, వెరీ స్వీట్ మెమరీ. అండ్ వీ షుడ్ నాట్ నెవర్ హ్యావ్ రిగ్రెట్స్ ఆన్ ఎనీ డే. ఓకే. ఏ ఒక్క రోజు గురించి కూడా రిగ్రెట్స్ ఉండకూడదు. అలా ఉండగలిగితే లైఫ్ అంతా బాగున్నట్టు, దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. ఓకేనండి. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి నిజంగా అందరూ మహిళలు ఆచరించదగ్గ మంచి విషయాల్ని మాతో పాటు షేర్ చేసుకున్నారు, మీ అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకున్నారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఒక మంచి మాట జీవితాన్నే శాసిస్తుంది, ఆ జీవితాన్నే సమూలంగా మార్చేస్తుంది. వేదాలు, పురాణ గ్రంథాలు, చారిత్రక పురుషులు, మహనీయులు ఎందరో ఇలాంటి అమృత వాక్కులను మనకు అందించారు. ఆ వాక్కుల స్ఫూర్తి ప్రపంచానికి ఎన్నో అద్భుతాలను అందించింది. అందుకే ఆ స్ఫూర్తితోనే మన ఉదయరాగం రోజుకొక మంచి మాటను ఆణిముత్యంగా మీకు అందిస్తోంది. ఈరోజు ఆణిముత్యం, అభ్యాసం కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానము కన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. భగవద్గీత. ప్రతి ఉదయం రాగోదయం చేసేందుకు వచ్చిన ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాం హాయిగా ఆహ్లాదంగా ముగిసింది కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. It's a Dreams Studio production.